నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా వర్కల్ మండలం నాచగిరి పుణ్యక్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో కీలకమైన విమాన రథ ప్రతిష్టోత్సవ వేడుకలు నృత్య కోలాటాలతో ఆలయ ఈవో అన్నపూర్ణ పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ నాచగిరి పుణ్యక్షేత్రం తీర్థ జనులతో నాచగిరి ప్రాంగణం మొత్తం కిక్కిరిసిందన్నారు. ఆలయ సత్రాలు, అతిథి గృహాలు భక్తులతో నిండిపోయాయని తెలిపారు. క్షేత్రం నలుదిశల్లో గుడారాలు కొలువుదీరాయని, లక్ష్మీ నరసింహుని దివ్య విమాన రథోత్సవ ఊరేగింపు వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం పోటెత్తిందన్నారు. ఆలయ ప్రాంగణంలో విమాన రథానికి విశేష అలంకరణ చేశామని తెలియజేశారు. ఋత్వికులు, అర్చక, వేద పండితులు రథ ప్రతిష్ఠ జరిపి హోమం, రథబలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడారూఢులైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు దివ్య అభిమాన రథం అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులందరూ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ఈ గత నెల 29వ తారీఖు నుండి ఈ నెల అంటే ఉగాదితో ముగుస్తున్నాయి. మన నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంటే తెలియని వాళ్ళు ఉండరు. మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుండి అందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన వారికి కుటుంబంగానే స్వామి వరాలు ఇస్తానని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమని బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా దేవాలయ సిబ్బంది, మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ సహాయక సహకారాలు, మరి ఇక్కడ మనకు నాచగిరి, మరి వేలూరు ప్లస్ అన్నపరెడ్డిపల్లి ఈ చుట్టుపక్కల పల్లెల అందరి గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారం తీసుకొని చాలా చక్కగా కనీటి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు మనకి ఉగాది రేపటితో ముగుస్తాయి. రేపు 108 కలశాలతో స్వామివారికి పంచామృతంతో అభిషేకం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. భక్తులు ఉగాది రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదము. అందరూ కూడా చుట్టుపక్కల పల్లెలందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని. ఈరోజు రథోత్సవం చాలా వైభవంగా జరిగింది. అందరూ కూడా వేలాది మంది భక్తులు ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్ళందరికీ ఎవరైతే ఈ దేవాలయానికి మనకు రథోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ నాచగిరి నరసింహస్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి